హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే రియల్ నెంబర్స్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ టు ప్రూవ్ ఏ నెంబర్ ఇస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఒక నెంబర్ ఇచ్చి ఇర్రేషనల్ నెంబరా కాదనేది మనకి ప్రూవ్ చేయమని అడుగుతారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. మనకి 10th క్లాస్ లో ఎక్కువ సార్లు ఈ మోడల్ మీద క్వశ్చన్స్ అనేది రిపీట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతిసారి ఈ మోడల్ నుంచి ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్ గా వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, టు ప్రూవ్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో రూట్ అని ఒక నెంబర్ ఇచ్చి ఇర్రేషనల్ నెంబరా అని చెప్పి మనకి ప్రూవ్ చేయమని అడుగుతున్నారండి. సో దీనికోసం మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకి రూట్ 2 కానీ రూట్ 3 కానీ రూట్ 5 కానీ రూట్ 7 కానీ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటే, సో ఏ నెంబర్ ఇచ్చి ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయమన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెంబర్ ని రేషనల్ నెంబర్ అని చెప్పి తీసుకొని కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేసి మనం ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే, లెట్ రూట్ 2 బి ఏ రేషనల్. ఇచ్చిన నెంబర్ మనం రేషనల్ నెంబర్ అని చెప్పి తీసుకోవాలి. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? p/q ఫామ్ లో ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అంటామండి. కాబట్టి రూట్ 2 ఈక్వల్స్ టు p/q అని చెప్పి రాయాలి. సో ఇక్కడ డెఫినేషన్ కూడా రాసుకోవాలి. p/q డినామినేటర్ షుడ్ బి నాట్ ఈక్వల్స్ టు 0 అంటే q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ p, q ఆర్ కో-ప్రైమ్స్ అంటే వాటి యొక్క SCF అనేది 1 అవుతుందని అర్థము. సో ఇక్కడ p, q ఆర్ కో-ప్రైమ్స్ అని చెప్పి రాయాలి. ఇది రాయాలని డెఫినెట్ గా రాస్తే మనకి 1 మార్క్ అనేది వస్తుంది డెఫినేషన్ రాస్తే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 2 బయటకు వస్తుంది. ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, రైట్ సైడ్ కూడా స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే p²/q² గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు q² లెఫ్ట్ సైడ్ 2 ని రైట్ సైడ్ పంపిస్తే q² is equals to p²/2. p²/2. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో రాసామంటే pq అనేవి ఇంటీజర్స్ అని అర్థము. సో ఇక్కడ q² ఈక్వల్స్ టు p²/2 అని వచ్చింది. q ఇంటీజర్ అయితే q² ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుంది. సో q² ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ వచ్చిందంటే ఈ p² ని 2 అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది. కాబట్టి p² ఈజ్ డివిజిబుల్ బై 2 అని చెప్పి రాస్తాము. ఎప్పుడైతే p² అనేది 2 తో డివిజిబుల్ అయిందో p కూడా ఆటోమేటిక్ గా 2 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆల్సో p is divisible by 2 అని చెప్పి రాస్తాము. p అనేది దేంతో డివిజిబుల్ అవుతుందండి? 2 తో డివిజిబుల్ అవుతుంది. అంటే p/2. p అనేది 2 తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయితే ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఇంటీజర్ వస్తుంది కదా, దాన్ని మనం a అని అనుకుందాము. అంటే p/2 ఈక్వల్స్ టు సమ్ a. ఇప్పుడు 2 ని రైట్ సైడ్ పంపిస్తే p ఈక్వల్స్ ఏమవుతుందండి? 2a. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, q² ఈక్వల్స్ టు p²/2. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఎందుకంటే ఈ p ప్లేస్ లో మనం 2a ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు p ఈక్వల్స్ 2a ని తీసుకెళ్లి ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి? q² is equals to p²/2. p ప్లేస్ లో ఆల్రెడీ ఏముంది? 2a. సో p ప్లేస్ లో మనం 2a సబ్స్టిట్యూట్ చేస్తే 2a హోల్ స్క్వేర్ అంటే 4a² డివైడెడ్ బై ఏముంది? 2 అంటే 4a²/2. ఇప్పుడు 2 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. 2 1s are 2 2s are. సో q² is equals to 2a². ఇప్పుడు 2 లెఫ్ట్ సైడ్ పంపిస్తే q²/2 is equal to a². ఇప్పుడు q² కూడా 2 ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది. ఎందుకంటే a² కూడా ఇంటీజరే కాబట్టి q²2 అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది. సో అదే రాస్తారు. q² is divisible by 2. Also q is divisible by 2. q అనేది ఎగ్జాక్ట్ గా 2 తో డివిజిబుల్ అయింది కాబట్టి q/2 ఈక్వల్స్ టు సమ్ ఏదో ఒక ఇంటీజర్ ఆన్సర్ వస్తుంది కాబట్టి సమ్ b అని చెప్పి మనం అనుకుందాము. ఇప్పుడు 2 ని రైట్ సైడ్ పంపిస్తే q ఈక్వల్స్ టు 2b. ఇది ఒక థర్డ్ ఈక్వేషన్ గా తీసుకోండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సెకండ్ ఈక్వేషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే p ఈక్వల్స్ టు 2a అని ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? q ఈక్వల్స్ టు 2b.
అంటే ఇక్కడ 2a ఇక్కడ 2b. ఎస్ఏ ఫైండ్ అవుట్ చేస్తే ఏబి వాల్యూ మనకు తెలీదు, కానీ ఇక్కడ 2a 2b ఉంది కాబట్టి కామన్ ఏముంది 2 ఉంది కాబట్టి సో హెచ్సిఎఫ్ అనేది ఒకవేళ p కి q కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే 2 అయ్యే అవకాశం ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ p, q ఈజ్ 2. హెచ్సిఎఫ్ ఏమవచ్చు అంటే 2 అనేది అవ్వచ్చు. కానీ మనకి స్టార్టింగ్ లో మనం తీసుకున్నప్పుడు p, q అనేది కో ప్రైమ్స్ అని చెప్పి తీసుకున్నాం. కో ప్రైమ్స్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అనేది 1 అవ్వాలి, కానీ ఇక్కడ ఏమైందండి 2 అయింది. సో ఇది రాంగ్ కదా, రాంగ్. కాబట్టి అదే రాస్తారు. అవర్ అజంప్షన్ ఏదైతే మనం తీసుకున్నామో అది రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం తీసుకున్నది రాంగ్. ఇంతకీ ఏం తీసుకున్నాం మనం, రూట్ టు బి రేషనల్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాం. రేషనల్ నెంబర్ ఫైనల్ గా ఏమైంది తీసుకున్నది రాంగ్ అని చెప్పి ఇక్కడ మనకు తెలియదు. సో రాంగ్ అయితే సో రేషనల్ కాకపోతే నెంబర్ ఏమవచ్చు, ఇర్రేషనల్ నెంబర్ అవ్వచ్చు. కాబట్టి హెన్స్ రూట్ 2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ అని చెప్పి రాస్తారు. ఇదే అండి రూట్ టు ప్రూవ్ రూట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తే ఇలా మనం ప్రూవ్ చేయాలి. ఎప్పుడైనా సరే రూట్ 3 ఇచ్చినా, రూట్ 5 ఇచ్చినా, రూట్ 7 ఇచ్చినా సరే ఇక రూట్ ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ గా అదే ప్యాటర్న్ లో చేస్తారు. కాకపోతే 2 ప్లేస్ లో 3 ఇస్తే 3, 5 ఇస్తే 5, 7 ఇస్తే 7 రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా మంది రీప్లేస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. ఇక్కడ 2a హోల్ స్క్వేర్, 2a ని స్క్వేర్ చేసినప్పుడు 4a స్క్వేర్ వస్తుంది, 3a స్క్వేర్ చేస్తే 9a స్క్వేర్, 5 చేస్తే 25a స్క్వేర్. కానీ కొంతమంది ఏం చేస్తారు, రీప్లేస్ చేయమంటారని చెప్పి ఇక్కడ 4 నలిగి విడిచిపెట్టేస్తారు. అలా విడిచిపెడితే రాంగ్ అవుతుంది. సో కరెక్ట్ గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ చేస్తున్నాము అంటే 3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 9, అంటే ఇక్కడ 9a స్క్వేర్. 5 తీసుకుంటే 25a స్క్వేర్, 7 తీసుకుంటే 49a స్క్వేర్. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మోడ్ ఒకసారి చెప్పుకుందాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టు ప్రూవ్ 5 మైనస్ రూట్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో 5 మైనస్ రూట్ 3 ఇచ్చి ఇర్రేషనల్ నెంబర్ కాదని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ నెంబర్ ఇచ్చి ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయమన్నా సరే మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే లెట్ 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్. ఇచ్చిన నెంబర్ ని మనం రేషనల్ నెంబర్ అని చెప్పి తీసుకోవాలి. రేషనల్ నెంబర్ అంటే 5 మైనస్ రూట్ 3 ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చండి, p/q ఫార్మ్ లో రాసుకోవచ్చు. అంటే p/q అని రాస్తున్నారు. ఇక డెఫినేషన్ షుడ్ మ్యాండేటరీ గా మనం రాయాలి. q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ p, q ఆర్ కో ప్రైమ్స్. ఇది డెఫినెట్ గా మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇక్కడ చేయవలసిన అవసరం లేదు. స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్ అనేది ఇప్పుడు రూట్ 2, రూట్ 3 ఇలా ఇచ్చినప్పుడు చేయొచ్చు, కానీ ఇక్కడ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీ నో దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. రూట్ 3 అనే ఇర్రేషనల్ నెంబర్ మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఒక రూట్ 3 లెఫ్ట్ సైడ్ విడిచిపెట్టి మిగతా అంతా రైట్ సైడ్ పంపించగలిగితే అప్పుడు రూట్ 3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. రైట్ సైడ్ ఉంది రేషనల్ ఇర్రేషనల్ అని మనం చెప్పొచ్చు. దాన్ని బట్టి మనం ఈ 5 మైనస్ రూట్ 3 నెంబర్ అనేది ఇర్రేషనల్ రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ స్పేరింగ్ అని బోస్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్ గా మీరేం చేస్తారంటే ఏదైతే 5 ఉందో 5 రైట్ సైడ్ పంపించేద్దాం. లెఫ్ట్ సైడ్ ఇంకేం మిగులుతుంది అంటే మైనస్ రూట్ 3 మిగులుతుంది. మైనస్ రూట్ 3 ఈక్వల్స్ టు p/q ప్లస్ 5 అనేది -5 అవుతుంది. ఇప్పుడు మైనస్ రూట్ 3 యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఇక్కడ మీరు ఎల్సిఎం చూడండి, q కి 1 కి ఎల్సిఎం q. ఇక్కడ చూడండి 1 ఇంటూ p మైనస్ 5 ఇంటూ q 5q. ఇప్పుడు ఈ మైనస్ ని కూడా మనం రైట్ సైడ్ పంపిస్తే రూట్ 3 లేదా బోత్ సైడ్ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ -5q అనేది ప్లస్ 5q అవుతుంది, ప్లస్ p అనేది మైనస్ p అవుతుంది, డివైడెడ్ బై q. ఇవన్నీ ఇంటీజర్స్ అండి, q p q ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్స్ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే డెఫినెట్ గా ఇది p/q ఫార్మ్ లో వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. అంటే రైట్ సైడ్ ఉన్నది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటి, ఇర్రేషనల్. మనకు ఆల్రెడీ తెలుసు రూట్ 3 అంటే ఇర్రేషనల్. అదే రాస్తాం. అంటే రూట్ 3 ఇర్రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ రేషనల్ మనకి ఈక్వల్ అవుతాయా, అవ్వదు. సో మనం చేసింది రాంగ్. అంటే ఫస్ట్ ఈక్వల్ ఏదైతే తీసుకున్నాం స్టార్టింగ్ లో అది రాంగ్. కాబట్టి ఇప్పుడు మన రీజన్ అదే రాస్తాము. హియర్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. అలాగే 5q minus p/q is a rational. ఇది ఇర్రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ అనేది ఎప్పుడు రేషనల్ కి ఈక్వల్ అవ్వదు. కాబట్టి
our assumption is wrong. Therefore, our assumption is wrong. Our assumption is wrong. ఏంటి మన assumption అంటే 5 minus root 3 is a rational అని చెప్పి assumption చేసుకున్నాం, కానీ అది రాంగ్ అయిపోయింది. కాబట్టి 5 minus root 3 అనేది ఏమవుతుందండి, irrational నెంబర్ అవుతుంది. సో hence 5 minus root 3 is an irrational. ఈ నెంబర్ ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా మనం ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేస్తాము. ఇందా చెప్పుకున్న మోడల్లోనే మీకు ఒక 3 సమ్స్ ఇస్తున్నాను, ఇవి సాల్వ్ చేయండి. ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇప్పుడు 7 + √5 ఉంది. √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు కాబట్టి 7 మీరు రైట్ సైడ్ పంపిస్తారు. 7 రైట్ సైడ్ పంపించి సేమ్ ఇందాక ఎలా చేస్తే సేమ్ అదే మోడల్ లో చేస్తారు. √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, రైట్ సైడ్ ఉన్నదంతా రేషనల్ అని చెప్పి అవర్ అజంప్షన్ ఇస్ రాంగ్, ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేస్తారు. సేమ్ అదే ఫార్మేట్ లో ఇంకా చూడండి 1/√2 ఉంది. √2 ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తాం, జస్ట్ √2 కావాలంటే 1/√2 రెసిప్రోకల్ చేయండి. 1/√2 రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. అలాగే 5√3 లో √3 ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు కాబట్టి పైన మీరు రైట్ సైడ్ పంపించండి. పైన రైట్ సైడ్ పంపిస్తే సరిపోతుంది. సో ఈ 3 సమ్స్ మీరు చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. మీరు నెక్స్ట్ సమ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, నెక్స్ట్ మోడల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, టు ప్రూవ్ √2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √2 + √3 అని ఇచ్చి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, లెట్ √2 + √3 ఈజ్ ఏ రేషనల్. ఇచ్చిన నెంబర్ ని మనం రేషనల్ అని చెప్పి తీసుకోవాలి. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, √2 + √3 అనేది p/q ఫామ్ లో ఉంటుంది. ఇది రేషనల్ నెంబర్. మళ్ళీ అలాగే డెఫినేషన్ రాయాలి. q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 and p, q are co-primes. p, q are co-primes అని చెప్పి రాస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి √2 + √3 ఉంది. ఇప్పుడు మీరు √2 రైట్ సైడ్ పంపించేశారు అనుకోండి, p/q అనేది ఆల్రెడీ మనకి రేషనల్ నెంబర్ తెలుసు. ఒకవేళ √2 రైట్ సైడ్ వెళ్ళినా సరే √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి p/q - √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఎటువంటి లాభం లేదు, ఎందుకంటే బోత్ సైడ్ ఇర్రేషనల్ నెంబర్స్ అయిపోతే రెండు ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే √2 + √3 ఇలాంటి ఫార్మాట్ ఇచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా మళ్ళీ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే √2 + √3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ స్క్వేర్ చేస్తే p²/q² అవుతుంది. ఇప్పుడు ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే a + b హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. a + b హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఏంటి, a² + b² + 2ab. ఇక్కడ a ప్లేస్ లో √2 ఉంది, b ప్లేస్ లో √3 ఉంది. అదే ఫార్మేట్ లో కన్వర్ట్ చేద్దాము. a² అంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 × √2 × √3 ఈక్వల్స్ టు p²/q². ఇక్కడ చూడండి స్క్వేరింగ్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ రిమైనింగ్ 2 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 3 మిగులుతుంది, ప్లస్ 2 √2 × √3 అంటే √6 మిగులుతుంది. ఈక్వల్స్ టు p²/q². 2 + 3 ఎంత 5 కదా, 5 రైట్ సైడ్ పంపిస్తే 2√6 ఈక్వల్స్ టు p²/q² - 5 అవుతుంది. ఇప్పుడు చూడండి √6 ఉంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత, q² × 1. q² is the LCM. So 1 × p² - 5 × q², 5q² అవుతుంది. అలాగే 2 కూడా మీరు రైట్ సైడ్ పంపించేస్తే ఇంకా లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుంది మనకి, √6 మిగులుతుంది. కాబట్టి √6 ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఏముంది, p² - 5q² డివైడెడ్ బై డినామినేటర్ లో q² ఉంది. ఈ 2 ని మీరు రైట్ సైడ్ పంపిస్తే డినామినేటర్ తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి 2 × q², 2q² అవుతుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి √6 ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి ఇది ఒక టర్మ్, అంటే ఇది రేషనల్ టర్మ్. ఎందుకు, pq రెండు ఇంటిజర్స్ కాబట్టి డెఫినెట్ ఇది ఏమవుతుంది మనకి, రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఇర్రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ అనేది రేషనల్ కి ఈక్వల్ అవ్వట్లేదు. సో అవర్ అజంప్షన్ ఇస్ రాంగ్. మళ్ళీ అదే మొత్తం రీజన్ అంతా రాసుకోవాలి మీరు. హియర్ √6 ఈజ్ an irrational, √6 ఈజ్ an irrational అని చెప్పి రాస్తారు. అలాగే రైట్ సైడ్ ఏముందంటే p² - 5q²/2q² ఈజ్ ఏ రేషనల్ అని చెప్పి రాస్తారు. ఈజ్ ఏ రేషనల్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. Our assumption is wrong. Hence √2 + √3
√2 plus √3 is irrational, is an irrational అని చెప్పి రాస్తారు. ఈ మోడల్ వచ్చినప్పుడు ఇలా చేయాలండి. √2, √3, √5 ఇచ్చినప్పుడు ఫస్ట్ మోడల్ చేస్తారు. సెకండ్ మోడల్ వచ్చేసరికి ఒకటి ఇర్రేషనల్ నెంబర్, ఒకటి రేషనల్ నెంబర్ ఇస్తాడు. నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చేసరికి రెండు ఇర్రేషనల్ నెంబర్ కాంబినేషన్ ఇస్తారండి. రెండు ఇర్రేషనల్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మీరు చేస్తారు. ఈ 3 మోడల్స్ లో డెఫినెట్ గా మనకి ఎగ్జామ్ లో ఒక మోడల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చెప్పిన ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.